హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ చూశాక ఎంతమందికి సంతోషం వేసింది, ఎంతమందికి పిచ్చి కోపం వచ్చింది. కొంతమంది కంటెస్టెంట్లు బిహేవ్ చేసే విధానంలో సంజన గారి విషయంలో సంజన గారు లోపలికి రావడానికి నాగార్జున గారు ఎవరైతే ఉన్నారో కొన్ని టాస్కులు వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళు త్యాగాలు చేయాల్సినవి ఏంటని చెప్పి అడిగి వాళ్ళకి 100% బ్యాటరీ పెరిగితే ఆమెను లోపల పంపించడం జరిగింది. సుమన్ శెట్టి గారు అయితే సిగరెట్ల విషయంలో నేను చేయలేనని చెప్పారు. సిగరెట్ల విషయంలో అంటే ఇంతకుముందు బాలాదిత్య గారిని కూడా చూసాం. వాళ్ళు యాక్చువల్గా స్మోకర్స్ ఏంటంటే ఉండలేరనమాట. ఆయన్ని పక్కన పెట్టేయచ్చు. ఇంకోటి శ్రీజ విషయంలో కూడా డ్రెస్సులు ఒకే డ్రెస్ పెట్టుకొని ఇంకో 10 days ఉన్నా అది సాధ్యపడే విషయం కాదు. ఆమెను కూడా ఏం అనడానికి లేదు. ఇక్కడ మెయిన్ అయితే ఆమె వచ్చినప్పుడు హరీష్ గారి బిహేవియర్ మాత్రం అసలు అది ఏం చెప్పాలో ఏమో. వీళ్ళిద్దరి మధ్య ఏదో ల్యాండ్ విషయంలో గొడవ ఉన్నట్టు మరి అంత పిచ్చిగా బిహేవ్ చేయడం అయితే తప్పనే అనిపించింది. ద డెవిల్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. అసలు అంతేముంది సంజన గారి మీద. ఇప్పుడు హౌస్లో ఇన్ని ఎపిసోడ్లో కూడా ఏ సీజన్లో కూడా జరగలేదు. ఇన్ని సీజన్లు జరిగినాయి కదా, కనీసం ఏదో మాట అనుకుంటారు, మళ్ళీ మాట్లాడుకుంటారు, లేదా సారీ చెప్పుకుంటారు వెళ్ళిగానే. ఇలా పిచ్చోడ్లాగా బిహేవ్ చేయడం అయితే మీకేమనిపించిందో చెప్పాలి. కొన్ని విషయాల్లో హరీష్ గారు కరెక్ట్, ఎస్ చెప్పొచ్చు, సంజన గారి పద్ధతి నాకు నచ్చదు, లేదా ఆమె చేసే పద్ధతి నాకు నచ్చదు అని. మరి ఇలా బిహేవ్ చేయాల్సిన పని లేదు. డెవిల్ ఈజ్ బ్యాక్. మళ్ళీ ఆయన ఏది చెప్తున్నాడో ఈయన పక్కన కూర్చొని సుమన్ శెట్టి గారు తానా అంటే తందానా అనడం స్టార్ట్ చేశారు. మరి ఇంత అవసరం లేదనిపిస్తుంది. ఒక్కటి సుమన్ శెట్టి గారు కానీ ఈయనతో కంటిన్యూ అయ్యారనుకోండి ఫ్రెండ్షిప్, ఈయనకు కూడా నెగిటివ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇంకొక విషయం, హరీష్ గారి విషయంలో నాకు నచ్చంది ఏంటంటే పర్సనల్గా నాగార్జున గారు ఉన్నారు, హోస్ట్ ఉన్నారు, చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, ఆయన కాలు మీద కాలు వేసుకొని ఊపుతున్నారు చూడండి. అంతా మరి అది యాటిట్యూడ్ అనుకోవాలా, ఇంకేమనుకోవాలో, ఎంతమందికి మీకు కూడా అలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి. అందరు ఉంటుంది, కాలు మీద కాలు వేసుకోవచ్చు, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. అలా ఊపడం ఏంటి? హోస్ట్ అనేవాళ్ళు ఉన్నారు, డెఫినెట్గా రెస్పెక్ట్ ఇవ్వాలి. అందరూ మిగతా కంటెస్టెంట్లు కూడా ఉన్నారు, ఎవరు అలా చేయరు. ఈవెన్ మామూలుగా అమ్మాయిలు వేసుకుంటారు ఎక్కడున్నా కూడా ఒక పద్ధతిగా. బట్ అమ్మాయిలు కూడా చాలా మంది కాలు మీద కాలు వేసుకోవట్లేదు. ఈయన మాత్రం కాలు మీద కాలు వేసుకొని ఊపి పెడుతున్నాడు అనమాట. ఈవెన్ ఊపడం కూడా మనకు ఈజీగా కనిపిస్తుంది. ఆయన మరి కోపమా లేకపోతే అంత కోపం ఎందుకు? ఇంత టెంపర్ అయితే మాత్రం 100. మరి టెంపర్ కూడా లూజ్ అవ్వట్లేదు ఆయన. ఇది వర్డ్స్తో ఆయన ఫేస్లోనే కనిపిస్తుంది. అబ్బా, ఆయన ఫేస్ చూస్తే చాలు, అస్సలు మనం అన్నీ చెప్పేయచ్చు ఆయన మెంటాలిటీ ఏంటి అని చెప్పి. అంత అవసరం లేదనిపిస్తుంది 100%. ఇది పెద్ద గొడవలకు దారి తీయకపోతే మాత్రం చాలు.